సో మీరు ఒక వస్తువు కావాలని చెప్పేసి మార్కెట్లోకి వెళ్తారు. అప్పుడు ఒక 4-5 షాపుల్లో ఆ ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఒక ప్రొడక్ట్‌ని ఒక షాప్‌లో అడిగిన ఒక రేటుకి అడుగుతారు. అండ్ ఆ రేట్ మీకు నచ్చకుంటే ఇంకొక 4 షాపులు వెళ్ళి మీకు ఎక్కడ తక్కువ దొరుకుతుందో అక్కడ తీసుకుంటారు. సో రూ. 100 అన్న అంశం రూ. 100 వస్తువుని మీరు రూ. 50 కూడా తీసుకోవచ్చు అక్కడ. డిమాండ్ రూ. 100 డిమాండ్ నడుస్తున్నటువంటి వస్తువును రూ. 50లో కూడా తీసుకోవచ్చు. ఎందుకు? అక్కడ బల్క్ ఆఫ్ అంటే మీకు చాలా చోట్ల దొరుకుతుంది. సో ఒకరు రూ. 100కి అమ్ముతా అంటే అంతకంటే తక్కువకి అమ్ముతా అని చెప్పేసి అమ్మేటువంటి ఇంకా తక్కువకి అమ్మేటువంటి షాప్ పర్సన్స్ ఉంటారు. సో అలా ఆటోమేటిక్‌గా ఏమైతుంది? వస్తువు వాల్యూని వాళ్ళే కిందికి దించుకుంటారు. సో అదే విధంగా మనము ఎంత తక్కువగా అంటే మిర్చి సాగుని ఎక్కువగా అంటే పెంచుకోకుండా 4 ఎకరాలు వేసే చోట 2, 3 ఎకరాలు వేసుకోండి.